తాజాగా లావణ్యపై నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని హీరో తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇద్దరికీ కూడా హెల్త్ సమస్యలు ఉన్నాయని, తమని లావణ్య ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ, సినీ హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి కాకతీయ హిల్స్లో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి లావణ్య అనే యువతి వారి ఇంటికి వెళ్లి గట్టిగా డోర్ కొట్టి అరిచిందని హీరో తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా స్వామి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించగా అక్కడ రాజ్ తరుణ్ ను కలుసుకోవడానికి వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్త రాజ్ తరుణ్ తో మాట్లాడాలంటూ లావణ్య పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇటీవల పురుషోత్తముడు చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రాజ్ తరుణ్ ఈ శుక్రవారం తిరగబడరా స్వామితో వస్తున్నాడు.